ఎన్నెన్ని ప్రలోభాలు, ఎంత అధికార దుర్వినియోగం, ఎంతటి దౌర్జన్యకాండ, బెదిరింపులు, విద్రాలు, కుట్రలు, కిడ్నాప్లు, దాడులు, దాష్టికాలు. రెండేళ్లుగా సాగుతున్న తప్పుడు కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. నోటీసులు, విచారణ పేరుతో బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి, కార్యకర్తల్ని సందిగ్ధంలోకి నెట్టాలని భావించింది, భ్రమపడింది. కానీ కాంగ్రెస్ కంత్రీతనం తెలిసిన తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. డబ్బులు వెదజల్లినా డబ్బాలు బద్దలయ్యేలా తీర్పునిచ్చారు. ఇక పురపోరు నల్లేరుపై నడికే అని భావించిన కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. 90 స్థానాలను గెలుచుకుంటామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరిగిన కాంగ్రెస్ స్థానాలనైనా దాటలేకపోయింది. 10% మున్సిపాలిటీలనైనా బీఆర్ఎస్ గెలుచుకుంటే దేనికైనా రెడీ అన్న కోమటిరెడ్డి లాంటి వారికి దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు పట్టణ ఓటర్లు. పాలన గాలి కొదిలి పంచాయతీల్లో మునిగి తేలుతున్న ప్రభుత్వ పెద్దలను కోలుకోలేని దెబ్బ కొట్టారు. అధికార పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత పోలింగ్ పోల్స్తో స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పోటీ చేసిన 7 కార్పొరేషన్లో 3 మాత్రమే దక్కించుకోగలిగింది. 116 మున్సిపాలిటీల్లో సగం కూడా అధికార పార్టీ దక్కించుకోలేకపోయింది. 13 చోట్ల జయకేతనం ఎగురవేసిన బీఆర్ఎస్ మరో 14 పట్టణాల్లో అత్యధికత ప్రదర్శించింది. దాంతోపాటు చాలా చోట్ల కాంగ్రెస్ కు ముకుతాడు వేసింది. ఫలితంగా 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. పట్టణాల్లో బలం ఉందనుకున్న ఇన్నాళ్లు భ్రమపడిన బీజేపీది వాపేనని మరోమారు తేలిపోయింది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ కనీసం ఒక్క మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో గెలవలేక చేతులెత్తేసింది. ఎన్నెన్ని ప్రలోభాలు, ఎంత అధికార దుర్వినియోగం, ఎంతటి దౌర్జన్యకాండ, బెదిరింపులు, కిడ్నాప్లు, దాడులు, దాష్టికాలు. రెండేళ్లుగా సాగుతున్న తప్పుడు కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. నోటీసులు, విచారణ పేరుతో బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి, కార్యకర్తల్ని సందిగ్ధంలోకి నెట్టాలని భావించింది, భ్రమపడింది. కానీ కాంగ్రెస్ కంత్రీతనం తెలిసిన తెలంగాణ ప్రజలు కర్రు కాచి వాల్త పెట్టారు. డబ్బులు వెదజల్లినా డబ్బాలు బద్దలయ్యేలా తీర్పునిచ్చారు. పురపోరు నల్లేరుపై నడికే అని భావించిన కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. 90 స్థానాలను గెలుచుకుంటామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరిగిన కాంగ్రెస్ సగం స్థానాలనైనా 10% మున్సిపాలిటీలైనా బీఆర్ఎస్ గెలుచుకుంటే దేనికైనా రెడీ అన్న కోమటిరెడ్డి లాంటి వారికి దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు పట్టణ ఓటర్లు. పాలన గాలి కొదిలి పంచాయతీలో మునిగి తేలుతున్న ప్రభుత్వ పెద్దలను కోలుకోలేని దెబ్బ కొట్టారు. అధికార పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత మున్సిపల్స్తో స్పష్టంగా కనిపించింది.
కాంగ్రెస్ పోటీ చేసిన 7 కార్పొరేషన్లో 3 మాత్రమే దక్కించుకోగలిగింది. 116 మున్సిపాలిటీల్లో సగం కూడా అధికార పార్టీ దక్కించుకోలేకపోయింది. 13 చోట్ల జయకేతనం ఎగురవేసిన బీఆర్ఎస్ మరో 14 పట్టణాల్లో అత్యధికతను ప్రదర్శించింది. దాంతోపాటు చాలా చోట్ల కాంగ్రెస్కు ముక్తాడు వేసింది. ఫలితంగా 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. పట్టణాల్లో బలం ఉందనుకుని ఇన్నాళ్లు భ్రమపడిన బీజేపీది వాపేనని మరోమారు తేలిపోయింది. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ కనీసం ఒక్క మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో గెలవలేక చేతులెత్తేసింది.